అసలు అబ్రాహామును బాప్తిజం ఇచ్చాడు. అబ్రాహామును బాప్తిజం ఇచ్చాడన్నా నీవు తీసుకోవాల్సింది. బాప్తిజం ఎందుకు తీసుకోవాలి తెలుసండి? పాపానికి నేను చనిపోయాను అని బాప్తిజం పొందాలి. ఆమె చెప్పండి గట్టిగా. దాన్ని వదిలేశారు. నువ్వు పాపానికి చనిపోయావా, పాపానికి మృతి పొందావా లేదా దాన్ని మర్చిపోయారు. పాపానికి మృతి పొందారా లేదా దాన్ని మర్చిపోయారు. అసలు బాప్తిజాలు ఎందుకు? పాపానికి నువ్వు మృతి చెందాలి, పాపానికి నువ్వు సిలువ వేయబడాలి. ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు అనేదానికి, క్రీస్తుని ధరించుకోవడానికి కోసం బాప్తిజం పొందాలి. అది దాని యొక్క అర్థం, మూలం. వాళ్ళ చేతుల మీద బాప్తిజం తీసుకున్నాను, వీళ్ళ దగ్గర బాప్తిజం తీసుకున్నాను, ఫోటో దిగాను, పెద్ద ఫ్రేమ్ కట్టించాను. ఏది ముఖ్యం? గిన్నె వెలుపట బాగు చేస్తున్నావా, గిన్నె లోపట శుద్ధి చేస్తున్నావా? ప్రభు బల్లారాధన ఎందుకు తీసుకుంటారు చెప్పండి? దేవునితో మనకున్న ఐక్యతను చాటి చెప్పడానికి, నిత్య జీవానికి పాత్రలుగా మారడానికి కోసం బాప్తిజం